Hello and welcome to SKB Shots. MI versus RCB Wankhede Stadium లో మ్యాచ్. MI లాస్ట్ మ్యాచ్ గెలిచారు, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్ ఇదే టీం అనుకుంటున్నారు వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నారు. ఆర్సీబీ సర్చింగ్ ఫర్ దట్ విక్టరీ. చాలా రోజులు అయిపోయింది విక్టరీ వచ్చి, అండ్ వాళ్ళు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సెకండ్ ఫేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ విక్టరీ అనేది వాళ్ళకి అవసరం. సో ఈ మ్యాచ్ లో ఏం జరగబోతోంది, టీమ్స్ ఎలా ఉండబోతున్నాయి, లెట్స్ గెట్ స్టార్ట్. ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఒక్కసారి స్కై వచ్చేసరికి వాళ్ళ టీంలోకి వాళ్ళు రొమారియో షెపర్డ్ని, నబీని, టిమ్ డేవిడ్ని ముగ్గురిని కూడా ఆడించే ఒక అవకాశం వచ్చింది ఇన్ ద మిడిల్ ఆర్డర్. అండ్ దాంతో అందరూ కూడా పర్ఫామ్ చేయగలరు, అద్భుతమైన రీతిలో పర్ఫామ్ కూడా చేస్తూ ఉన్నారు. సో అది హెల్ప్ అవుతుంది బాగా. అండ్ జెరాల్డ్ కూజే ఇస్ ఆల్సో బౌలింగ్. కూజే బౌలింగ్లో ఉన్నాడు, బుమ్రా బౌలింగ్లో ఉన్నాడు, మధ్వాల్ బౌలింగ్లో ఉన్నాడు, పీయూష్ చావ్లా బౌలింగ్ చేస్తున్నాడు వాళ్ళకి. హార్దిక్ బౌలింగ్ వేళ హార్దిక్ రూపంలో ఒక ఆప్షన్ ఉంది వాళ్ళకి. షెపర్డ్ అండ్ నబీ బౌల్డ్. సో వాళ్ళకి అన్ని రిజర్వ్స్ అనేవి కరెక్ట్గా సరిపోయి ఉన్నాయి. అండ్ బ్యాటింగ్లో కూడా నెంబర్ 8 దాకా ఆడుతున్నారు వాళ్ళు. అండ్ బౌలింగ్లో కూడా 6 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఐ థింక్ దే ఆర్ వెరీ మచ్ సార్టెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎవరు ఆ 11 or 12లో ఉండాలో ఆ విషయంలో మాత్రం చాలా సార్టెడ్గా ఉన్నారు. ఒకటే దే విల్ బి థింకింగ్ ఇస్, ఏదైతే విజయం వచ్చిందో లాస్ట్ మ్యాచ్లో అది పూర్తి స్థాయిలో వన్ సైడెడ్ విజయం ఏమి కాదు. ఎస్, ఢిల్లీ ఎప్పుడు కూడా క్యాచప్ ఆడుతూనే వచ్చారు, ఆల్వేస్ వాళ్ళు బిహైండ్ ది స్కోరింగ్ రేటే. కాకపోతే ఆ లాస్ట్ ఓవర్ మేడ్ ది ఎంటైర్ డిఫరెన్స్. ఆ లాస్ట్ ఓవర్ ఆఫ్ 32 runs ఏదైతే వచ్చిందో, రొమారియో షెపర్డ్ 100 నోక్యాన్ని కొట్టాడో, ఆ ఓవర్ అనేది ఓవరాల్ మ్యాచ్ మీద ఇంపాక్ట్ అనేది గట్టిగా చూపించింది. సో డెఫినెట్లీ వాళ్ళ బౌలింగ్లో కొన్ని కన్సర్న్స్ కనిపించుండొచ్చు, కానీ అక్కడ ట్రిస్టన్ స్టమ్స్ వేరే లెవెల్లో ఆడాడు, చాలా అద్భుతంగా ఆడాడు ట్రిస్టన్ స్టమ్స్, విచ్ ఆల్సో సేస్ ఈ పిచ్ అనేది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గా ఉండబోతుంది. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, ముంబై అనేది అన్ని ఉన్న 4-5 పిచ్లు ఆల్ రెడ్ సాయిల్ వికెట్స్, బౌన్స్ సూపర్గా ఉంటుంది, బాల్ హాయిగా బ్యాక్ మీదకి వస్తుంది, ఇక్కడ స్టాప్ అండ్ గో లాగా కనిపించదు. సో షాట్స్ అనేవి కెన్ బి ఆన్ ఫుల్ డిస్ప్లే. మీరు బిహైండ్ ద స్క్వేర్ ఆడొచ్చు, లేదంటే స్ట్రైట్ డౌన్ ద వికెట్ ఆడొచ్చు, అన్ని విధాల షాట్స్ కూడా ఆడొచ్చు. కాబట్టి వాళ్ళ బౌలింగ్కి పరీక్ష అనేది ఖాయం. సో దే విల్ బి థింకింగ్ ఓకే ఫైన్, బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, మధ్వాల్ డిడ్ వెల్. ముందు మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా ఇట్ వాస్ డీసెంట్ కొన్ని ఓవర్స్లో. సో వీళ్ళిద్దరి మీద బాగా గట్టిగా రిలై అవుతారు. అండ్ కూడ్జే ఆ ఎక్స్ట్రా బౌన్స్ అనేది వస్తుంది, ఎక్స్ట్రా పేస్ కూడా ఉంది. కాబట్టి డెఫినెట్లీ దిల్ హ్యావింగ్ డిఫరెంట్ ప్లాన్స్. ఒకళ్ళు బౌన్సర్ వేయాలని, ఒకళ్ళు స్లోవర్ వన్స్ వేయాలని, బుమ్రా ఫుల్లర్ లెన్స్ వేయాలని. సో డిఫరెంట్ ప్లాన్స్తో వస్తారు. ఎందుకంటే మీకు వికెట్ నుంచి అఫ్కోర్స్ బౌన్స్ రూపంలో ఏదో ఒక సపోర్ట్ లభిస్తూ ఉన్నా, ఇంకా కాస్త ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే కనుక వేరియేషన్స్ చాలా పిక్చర్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ప్లానింగ్ అనేది సాఫ్ట్వేర్గా కనిపిస్తూ ఉండాలి. అండ్ అది హార్దిక్ పాండ్యా షుడ్ బౌల్. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. బ్యాటింగ్ చేయక బౌలింగ్ చేయక ఉంటే వర్కౌట్ కాదు. స్టార్టింగ్ ఆఫ్ వేళ ఆ తర్వాత మళ్ళీ స్లో అయిపోయారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటిదాకా జరిగిన అన్ని మ్యాచ్లో ఈ ప్లేడ్ ఓన్లీ 1 good innings. అండ్ అది కూడా ముంబై ఇండియన్స్లో వేరే బ్యాటర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. సో అటువంటి పరిస్థితులు, అటువంటి ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో మీరు బ్యాటింగ్ చూస్తే కనుక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండడానికి ప్రయత్నం చేశారు. సో మీకు రోహిత్ అవుట్ అయ్యాడు, దే సెట్ ఇన్, అక్కడ మీకు స్కైని పంపించారు, స్కై అవుట్ అయ్యారు, వెంటనే హార్దిక్ వచ్చాడు. అండ్ ఆ తర్వాత ఈశాన్ అవుట్ అయ్యాడు. అండ్ దెన్ యూ హ్యాడ్ చేంజెస్. తర్వాత మీకు తిలక్ వచ్చాడు, ఆ తర్వాత డేవిడ్ వచ్చాడు, ఇవన్నీ కూడా కనిపిస్తూ వచ్చాయి. సో హార్దిక్ మళ్ళీ అదే ప్లాన్లో ఉండొచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి. తిలక్ వర్మ ఇప్పటిదాకా మ్యాచెస్లో మంచి కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చాడు. ఎస్, చాలా మంది అడిగారు నేను చేసిన T20 వరల్డ్ కప్ యాంగిల్ ఆన్ IPL స్టార్టింగ్ ఫేజ్లో తిలక్ పేరు ఎందుకు లేదని. కష్టమే తిలక్ పేరు ఉండడం. ఇప్పుడున్న రిసోర్సెస్ చూసుకుంటే కనుక వాళ్ళందరినీ దాటి తిలక్ రావడం కష్టం. బట్ యూ కెన్ డెఫినెట్లీ మేక్ ఎ స్టేట్మెంట్. ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే కనుక ఏదైతే మనం బౌలింగ్ గురించి ముంబై ఇండియన్స్ యాంగిల్ మాట్లాడామో, ఆర్సీబీ యాంగిల్ అనేది ఇంకా చాలా ఇబ్బందికరమైన యాంగిల్ అది బౌలింగ్. ఎందుకు అంటే కనుక దిల్ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ హ్యావ్ ఫెయిత్. అంటే ఒకటి, మీ అటాక్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, కాదనట్లేదు. మీకు నమ్మకం ఉండాలి మీ బౌలింగ్ మీద. మీరు ఎప్పుడు కూడా ఆ బౌలింగ్ లేనప్పుడు చేంజ్ చేస్తూ ఉండడము, లేదా బౌలింగ్ లేనప్పుడు ఎక్కువ ఓవర్స్ ఒకళ్ళకి ఇవ్వకుండా ఉండడము, మీ ఇండియన్ కంటింజెంట్ని నమ్మకుండా ఉండడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఆర్సీబీ. వైశాఖ్ విజయ్ కుమార్ బాగా బౌలింగ్ చేశారు, అతను పక్కన పెట్టారు. సరే, అతను మళ్ళీ వస్తే రన్స్ ఇవ్వచ్చు కాక, బట్ ఎప్పుడైతే ఒక మ్యాచ్లో బాగా బౌలింగ్ చేసాడు ఇమీడియట్గా నెక్స్ట్ మ్యాచ్ ఇవ్వాలి కదా అతనికి. అది చేయాలి. మైపాల్ లామ్రోర్ టీంలో ఎందుకు లేడో అర్థం కాదు. అతను కూడా ఈ కెన్ బౌల్ బిట్ ఆఫ్ థింగ్స్, బట్ ఈ పిచ్ మీద బౌలింగ్ చేస్తాడని కొంచెం డౌట్గానే కనిపిస్తాం. మీరు స్పిన్నర్గా మీ దగ్గర కరణ్ శర్మ ఉన్నాడు, యూ వెంట్ టు హిమాన్షు. ఎందుకు వెళ్ళారు హిమాన్షు దగ్గరికి? ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ స్పిన్నర్ ఉన్నప్పుడు. ఎందుకంటే మీరు ఒక ఫాస్ట్ బౌలర్ని తెచ్చుకోవచ్చు కదా. అక్కడ డ్యూ పడుతున్నప్పుడు ఎందుకు ఇంకో స్పిన్నర్ దగ్గరికి వెళ్ళారు? మీకు నిజంగా లెగ్ స్పిన్నరే కావాలంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరణ్ శర్మను యూజ్ చేసుకోవాలి. అతను సరిగ్గా బౌలింగ్ చేయలేదంటే కనుక అతను కరెక్ట్ స్పేస్ ఇవ్వాలి. అతను ఉన్నాడనే కదా మీ ఏ స్పిన్నర్ని ఎత్తుక్కోలేదు ఆప్షన్లో. సో అతని మీద కూడా ఆ నమ్మకం అనేది లేదు.
ఆకాష్ దీప్ ఈజ్ వార్మింగ్ ద బెంచ్. అతను తీసుకొని రావాలి. ఇఫ్ ఇస్ ఫిట్ బాగానే ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, అతను తీసుకొని రావాలి. మయాంక్ డాగర్ ఒక మ్యాచ్లో రన్లు ఇచ్చాడు, బట్ డీసెంట్ స్పిన్నరే, మరి అంత దారుణమైన స్పిన్నర్ ఏం కాదు, మంచి డీసెంట్ స్పిన్నర్. వర్కౌట్ కూడా అవుతుంది మయాంక్ డాగర్ ఇటువంటి ముంబై ట్రాక్స్ మీద. సో వీళ్ళకి ఒక ఇండియన్ బౌలింగ్ అటాక్ మీద ఆర్సీబీకి నమ్మకం కలగాలి. సిరీస్ టాప్ని బాగానే వేస్తున్నాడు మీకు అనిపించిన సిరాజ్ ఫస్ట్ ఓవర్ వేయలేకుండా ఉన్నాడు, థర్డ్ ఓవర్ ఫోర్త్ ఓవర్ వేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. సిరాజ్ షుడ్ ఆల్వేస్ గెట్ ది ఫస్ట్ ఓవర్. మీరు లాస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ చూస్తుంటే కనుక సిరాజ్ వాస్ టెరిఫిక్. అటు రోహిత్ శర్మని కంటిన్యూస్గా బీట్ చేస్తూనే ఉన్నాడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. చాలా బాగా బౌలింగ్ చేశాడు వీళ్ళిద్దరి మధ్య. అండ్ సిరాజ్కి వెళ్ళి చెప్పాలి, బాస్ యు ఆర్ ద లీడర్ ఆఫ్ ద ప్యాక్, నీకు అర్థమవుతుందా? నువ్వు కనుక సరిగ్గా బౌలింగ్ చేసావంటే మొత్తం ఆర్సీబీ యూనిట్ అంతా కూడా, బౌలింగ్ యూనిట్ అంతా కూడా భలే పర్ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని చెప్పేస్తుంది. రోజు పంపు కొట్టాలి. మీ బెస్ట్ బౌలర్కి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి ఎంకరేజింగ్ మాటలు చెప్పాలి, లేదంటే వర్కౌట్ కాదు. అండ్ ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక అది ఇంకా పెద్ద ప్రాబ్లం. బౌలింగ్ ఎలాగో వాళ్ళు ఉన్న దాంట్లో, వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళకి ఎవరికి నమ్మకం లేదు సరే, బట్ దానికన్నా వాళ్ళు ఎక్స్ట్రాగానే పర్ఫామ్ చేశారు. బట్ బ్యాటింగ్ ఈజ్ దర్ ఇష్యూ. ఫాఫ్ ఈజ్ నాట్ ఇన్ ఫామ్, గ్రీన్ ఈజ్ నాట్ ఇన్ ఫామ్, మ్యాక్స్వెల్ బాల్ని ముట్టుకోలేకపోతున్నాడు. సో వీళ్ళు ముగ్గురు సరిగ్గా లేనప్పుడు, మీ టాప్ ఆర్డర్లో ఉన్న 5లో ముగ్గురు సరిగ్గా ఆడకుండా ఉన్నప్పుడు ఇలాగ ప్రాబ్లం. సార్ రజత్ పటిదార్ ఫామ్లో లేడు, నలుగురు ఆడట్లా. మీ టాప్ 5లో ఓన్లీ 1% ఇస్ ప్లే. అండ్ అతనికి ఇచ్చిన రోల్ ఏంటి? ప్లే ద ఎంటైర్ 20 overs. అతను ప్లే ద ఎంటైర్ 20 overs అతనుకున్న ఆటలో, అతనుకున్న శైలిలో, అతనికి ఇచ్చిన రోల్లో అతను చేస్తున్నాడు అతని పని. ఎస్, లాస్ట్ మ్యాచ్లో ఒక ఫేజ్లో చాలా స్లో అయ్యాడు, ఆ తర్వాత ఈ కాటప్. బట్ ఆ మధ్యలో ఫేజ్లో ఏదైతే స్లో అయ్యాడో దట్ ఈస్ అన్అక్సెప్టబుల్. అలా స్లో అవ్వడానికి కారణాలు మీరు చాలా మాట్లాడచ్చు. ఫాఫ్ ఏం ఆడుతున్నాడు, మ్యాక్సీ ఏం ఆడుతున్నాడు, గ్రీన్ ఏం ఆడుతున్నాడు అని. బట్ ఇండివిజువలీ హీ షుడ్ హావ్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ దట్ ఫేజ్. ఎస్పెషలీ అతను 20 to 40 runs కొట్టు, 20 to 50 మధ్యలో ఆడినప్పుడు ఇట్ వాజ్ వెరీ వెరీ స్లో. సో అక్కడ విరాట్ కోహ్లీ కూడా తన గేర్ మార్చాలి. ఎస్, అతనికి ఇచ్చిన రోల్ ఇస్ టు ప్లే 20 overs. ఒక యాంకర్ కైండ్ ఆఫ్ రోలే ఆడాలి, కాదనట్లేదు, దట్ ఈస్ హిస్ రోల్. ఇక్కడ అంతే రోల్, ఇండియా టీమ్కి అదే రోల్. బట్ యాంకర్ ఇంకొంచెం ఫాస్ట్గా ఆడగలగాలి. అండ్ ఫాఫ్ కనుక ఇఫ్ ఈస్ నాట్ టేకింగ్ రిస్క్, అది వర్కౌట్ కాదు వాళ్ళకి. రిస్క్ తీసుకుని అవుట్ పర్వాలా, కానీ రిస్క్ కూడా సరిగ్గా తీసుకో. స్లో బాల్కి పాడల్ స్వీప్లు ఇట్లాంటివి కాదు, రిస్క్ సరిగ్గా తీసుకోవాలి. అండ్ వాళ్ళ దగ్గర విల్ జాక్స్ లాంటి ఆప్షన్ ఉంది, అండ్ ఇటువంటి సర్ఫేస్ మీద బాగా ఉపయోగపడతాడు. అతను కూడా వచ్చి వెంటనే ఆడేస్తాడని చెప్పడానికి లేదు. ఎవరన్నా కూడా కొంచెం బెంచ్ మీద నుంచి వచ్చాడంటే ఇమీడియట్గా ఆడతాడని చెప్పడానికి కూడా ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా మనం షార్ట్గా ఈవెంట్ కొట్టేస్తాడు వాళ్ళ విల్ జాక్స్, దిస్ ఇస్ హిస్ డే అని చెప్పడానికి లేదు. కాకపోతే ఈ సర్ఫేస్ మీద అతనికి ఛాన్స్ ఇవ్వాలి. ఇది ఐ థింక్ ఆర్సీబీ ఆడుతున్న అన్ని పిచెస్లో దిస్ ఈజ్ ది మోస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్. చెన్నైలో ఇట్ వాజ్ చెన్నైలో బాగానే ఉంటుంది వికెట్, బట్ కొంచెం అది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి పక్కన పెట్టండి. బెంగళూరులో దే గాట్ స్లోవర్ వికెట్స్. రాజస్థాన్ రాయల్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో దే గాట్ స్లోవర్ వికెట్. సో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఇది ఐ డోంట్ థింక్ విల్ బి స్లో వికెట్. ఇది చాలా చక్కటి వికెట్ ఉంటుంది, బాల్ హాయిగా వస్తుంది బ్యాట్ మీదకి. సో స్లోవర్ వన్స్ వాళ్ళు వేస్తారు కాదనట్లేదు, బట్ స్టిల్ మచ్ బెటర్ వికెట్ టు బ్యాట్. అందుకే వాళ్ళ బ్యాటింగ్ అనేది మళ్ళీ గాడిలో పడే ప్రయత్నం ఈ మ్యాచ్లో వాళ్ళు చేయకపోతే ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువైపోతాయి. ఫెయిత్ ఇన్ ఇండియన్ బౌలింగ్ పెట్టుకోవాలా, అండ్ అలాగే ఇక్కడ వాళ్ళ బ్యాటింగ్ని సరి చేసుకోవాలి. కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్లీ సిరాజ్ వర్సెస్ రోహిత్ శర్మ, ఇందాకే మనం మాట్లాడుకున్నాం. అటు సైడ్ నుంచి బుమ్రా వర్సెస్ కోహ్లీ. బుమ్రా టుక్ హిస్ వికెట్, తీశాడు కోహ్లీ వికెట్ తీశాడు కాదనట్లేదు, బట్ కోహ్లీ కూడా బాగా కొట్టాడు బుమ్రా. సో ఈ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వాళ్ళ దగ్గర పీయూష్ చావ్లా ఉన్నాడు, పీయూష్ చావ్లా వర్సెస్ మ్యాక్స్వెల్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ లాగా తయారవుతుంది. అన్ఫార్చునేట్లీ ఆర్సీబీ బౌలింగ్కి, ముంబై బ్యాటింగ్కి పెద్దగా చెప్పడానికి అక్కడ ఏమీ కనిపించట్లేదు. ప్రాబబ్లీ మళ్ళీ డెత్ బౌలింగ్లో ఒకవేళ వేయాల్సి వస్తే ఎవరున్నారు వాళ్ళ దగ్గర డెత్ బౌలర్స్ అనేది వెతుక్కోవాలి. బట్ అఫ్ కోర్స్ ఎస్, లెఫ్ట్ ఆర్మ్ ఆ పేసర్స్కి అగేన్స్ట్గా రోహిత్ కానీ, అటు స్కై కానీ, అటు ఈశాన్ కానీ కొంచెం ఇరికారు. సో ఇక్కడ మనం యష్ దయాల్ ఏమన్నా చేయగలడా అనేది కూడా చూసుకోవాలి. బట్ ది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ బ్యాటిల్స్ విల్ బి సిరాజ్, రోహిత్ శర్మ, బుమ్రా, విరాట్ కోహ్లీ. సో ఇవి ఐ థింక్ విల్ బి ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ బ్యాటిల్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ముంబై ఇండియన్స్ ఒక టెంపో అనేది సెట్ అయింది. వాళ్ళు దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ డాట్ బాల్స్, ఎందుకంటే వాళ్ళ ఇన్నింగ్స్లో డాట్ బాల్స్ బాగానే పడ్డాయి. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఒక బాల్ని ఎట్లా మ్యాక్సిమైజ్ చేసుకోగలం, ఎటువంటి షాట్ కొట్టగలం, ఈ లెంగ్త్లో పడితే ఆ స్లాట్లో బాల్ ఉంటే ఏ స్పాట్కి బాల్ వెళ్ళాలి అనే ఐడియా మీద వాళ్ళ హిట్టింగ్ ఫోకస్ అనేది కనిపిస్తాం. ఆర్సీబీ ఈజ్ మోర్ ఒక ట్రెడిషనల్ అప్రోచ్, ఒక కన్జర్వేటివ్ అని నేను మాట్లాడలేదు కానీ ఇట్స్ మోర్ ఆఫ్ అ ట్రెడిషనల్ అప్రోచ్, ప్లే ఆన్ ద మెరిట్ లాగా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఓన్లీ వన్ ప్లేయర్ కెన్ డూ దట్. మిగతా ప్లేయర్లు అందరూ కూడా దిల్ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ అందరికందరూ కూడా ఫామ్లో రావాల్సిన అవసరం ఉంది. బట్ ముంబై గాట్ అ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. ముంబై దగ్గర మంచి బౌలింగ్ అటాక్ ఉంది, అంత తేలిక కాదు. అటువంటి బౌలింగ్ అటాక్ మీద దో పిచ్ అనేది సపోర్ట్ చేస్తున్న ఆర్సీబీకి అంత తేలికైన అంశం అయితే కాదు. ముంబై గెలుచున్నారు కదా, అండ్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ దే హ్యావ్ అన్ అడ్వాంటేజ్.
బట్ దానికన్నా ఎక్కువ దే హ్యావ్ అ బెటర్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రిసోర్సెస్ కూడా బెటర్గా ఫామ్లో ఉన్నాయి. అండ్ ఎందుకంటే మీకు రోహిత్ కంటిన్యూస్గా ఆడగలిగాడు, తర్వాత తిలక్ బాగానే ఫామ్లో ఉన్నాడు, ఇషాన్ మంచి స్టార్ట్లు ఇస్తున్నాడు, డేవిడ్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, షెపర్డ్ మీద నమ్మకం పెడతారు వాళ్ళు. సూర్య సెకండ్ మ్యాచ్ ఆడుతున్నాడు, ఐ హోప్ హీ కమ్స్ గుడ్, ఎందుకంటే అతను బాగా ఆడాలి ఇండియన్ T20 పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం మాట్లాడుకుంటే కనుక. సో వాళ్ళు దే ఆర్ మోర్ సార్టెడ్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండబోతుందని చూడాలి. ఐ థింక్ నన్ను అడిగితే కనుక ఫేవరెట్స్ విల్ బి ముంబై ఇండియన్స్. బట్ మళ్ళీ చెప్తున్నా, వికెట్ బాగుంది కాబట్టి ఆర్సీబీ మైట్ జస్ట్ సర్ప్రైజ్. మీరేమనుకుంటున్నారు?